దాదాపు 90% మంది ఉద్యోగులు పని ఒత్తిడితో బాధపడుతున్నారు. అయితే చిన్న చిన్న ఎక్సర్సైజుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నిద్రపోవడానికే టైం లేదు, ఎక్సర్సైజులు ఎప్పుడు చేయాలి అని అనుకుంటున్నారా? మీ వర్క్ బ్రేకుల్లో కూడా వీటిని ట్రై చేయవచ్చు. మరి ఆ ఆసనాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సీటెడ్ క్యాట్ కౌ స్ట్రెచ్. మీరు కూర్చున్న చోటే 2 చేతులు జోడించి ముందుకి స్ట్రెచ్ చేయండి. ఆ సమయంలో ఊపిరిని పీల్చుకోండి. తర్వాత చేతుల్ని వెనక్కి తీసుకునేటప్పుడు శ్వాసను వదలండి. ఇలా చేసే క్రమంలో వీపుని కూడా ముందుకి వెనక్కి వంచాలి. ఇక రెండవది సీటెడ్ ఫార్వర్డ్ ఫోల్డ్. కుర్చీపై కూర్చుని మీ 2 కాళ్లను ముందుకు చాపండి. తర్వాత 2 చేతులతో పాదాలని అందుకోండి. ఆ సమయంలో మీ తల మోకాళ్లను తాకేలా ఉండాలి. ఈ స్ట్రెచ్ తో వెన్నుపూస కింద భాగం, తొడ కండరాల్లో ఉన్న నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక మూడవది నెక్ అండ్ షోల్డర్ రిలీజ్. మీ 2 చేతుల్ని జోడించి వాటిని తల వెనక ఉంచండి. తర్వాత వాటితో మీ తలను మెల్లగా కిందకి అంటే ఛాతి వైపుకి వంచండి. మళ్ళీ అలాగే తలను మీదకు ఎత్తండి. ఇలా చేయడం వల్ల మెడ వెనుక భాగంలో సాగినట్లు అనిపిస్తుంది. ఫలితంగా అక్కడి నొప్పి పోతుంది. ఇక నాలుగవది సీటెడ్ స్పైనల్ ట్విస్ట్. కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు 2 కాళ్ళు నిటారుగా ఉంచండి. తర్వాత ఒక చేత్తో కుర్చీ పైభాగాన్ని పట్టుకుని మెల్లగా మీ శరీరాన్ని తిప్పాలి. ఇంకో చేతి సపోర్ట్తో బాడీని సాగదీయండి. ఇక ఐదవది డీప్ బ్రీతింగ్. హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. గట్టిగా ముక్కుతో శ్వాస పీల్చుకుని తర్వాత మెల్లగా దాన్ని నోటితో బయటికి వదలండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.